లోక్సభ ఎన్నికలకు గడువు తేదీ సమీపిస్తుంది. ఇంకో 2 నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. లోక్సభలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. గతంలో తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా ఇందులో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. 9 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3ంటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది కమలం పార్టీ. ఈ క్రమంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించిన నిర్ణయంను తీసుకురానుంది. కాంగ్రెస్ కు అండదండగా ఉంటూ వస్తున్న దళిత సామాజిక వర్గ ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 5 మంది ఉన్నతాధికారులతో ఆ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యవహరిస్తారు. ఇక కేంద్ర న్యాయ, గిరిజన, సామాజిక న్యాయం, డిఓపిటి శాఖల కార్యదర్శులు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ కమిటీ తొలి భేటీ ఉంటుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. సుదీర్ఘకాలంగా ఈ డిమాండ్ వినిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం బాధిక రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుంది. సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చాలా కాలంగా దీనికోసం పోరాడుతూ ఉన్నారు. అయితే ఆయన సమక్షంలోనే మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీకి కార్యరూపం దాల్చనున్నట్లు సమాచారం.